ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము నువ్వులు పల్లీల బెల్లంతో కలిపి మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన నువ్వులు పల్లి ఉండ చేద్దాం. ఇవి రెండు వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాము. ఈరోజు నువ్వులు పల్లీలు రెండు 600 గ్రామ్స్, బెల్లం వచ్చేసి 400 గ్రామ్స్, జస్ట్ 100 గ్రామ్ తక్కువ అంతే. ఇప్పుడు ఇవి ఆనకం పట్టేసుకుందాము. స్టవ్ మీద ఇది ఆనకం కోసం ప్రిపేర్. ముందే మేము నానబెట్టాము, చిన్న కప్పుని వాటర్ వేసి నానబెట్టాము. ఫ్రెష్ బెల్లంలో ఏమి ఇసుక ఏం లేదు కాబట్టి వడబోయాల్సిన అవసరం ఏం లేదు. ఇత్తడి గిన్నె వాడడం వలన అల్యూమినియం గిన్నెలు వాడితే అంత ఆరోగ్యకరం కాదు కదా. కాబట్టి ఇత్తడి గిన్నె ఎక్కువ శాతం మేము ఇత్తడి గిన్నెలే యూజ్ చేస్తాం. కాబట్టి ఇది చేయడానికి ఇప్పుడు మేము ఇత్తడి గిన్నెని వాడాను. మరగడానికి కాస్త ఒక 10 నిమిషాలు టైం పడుతుంది కనీసం పానకం రావడానికి. బెల్లం పానకం వచ్చినట్టుంది, బండ పానకం రావాలి బెల్లం. పానకం వచ్చింది చూద్దాం ఒకసారి. టన్ అన్నది టన్ అనాలి. పానకం వచ్చింది కాబట్టి మనం కట్టేయాలి. స్టవ్ కట్టేసి పోద్దాం. స్టవ్ కట్టేసాను, పల్లీలు వేస్తున్నాను. వేరుశనగ పప్పు చాలా ఆరోగ్యకరం. పేదవాడి బాదం పప్పులు అంటారు. వీటిలో నువ్వులు యాడ్ చేస్తున్నా. నువ్వుల్లో కూడా కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో ఉంటాయి. బాడీలో చెడు కొలెస్ట్రాల్ను కూడా మన నువ్వులు తీసేస్తాయి. పల్లీలు నువ్వులు తినడం, బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తం శుద్ధిగాను రక్త వృద్ధి జరుగుతుంది. ఒకసారి స్టవ్ పైన పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి చిన్న మంట పెట్టి మంచిగా కలుపుకోవాలి. బెల్లం మాడొద్దు, బండలాగా పానకం రావాలి అంతే. బండ పానకం, గట్టి పానకం రావాలి. వాటర్లో టెస్ట్ చేసినప్పుడు టన్ అనే సౌండ్ వచ్చింది కదా, ఇప్పుడు అట్లా రావాలి. సరిపోయింది. వీటిని కొంచెం కొంచెం సేపు చూసి వీటిని ఉండలు చేసుకోవాల్సిందిగా. ఇది రోజు ఒక ఉండ చొప్పున తింటే చాలా ఆరోగ్యం. కాల్షియం అందుతుంది, విటమిన్స్, బి విటమిన్, B1, B2, B6 లాంటి విటమిన్స్, కాల్షియం, మినరల్స్ లాంటి అన్నీ కూడా బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. మంచి రక్త వృద్ధి కూడా జరుగుతుంది.
వస్తుందో చూద్దాం ఒకసారి. ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం కాలుతూ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఎక్కువ చల్లార పెడితే ఇవి గట్టిగా అయిపోతాయి, చేయరాదు మళ్ళీ. అందుకే వేడి మీదనే చేస్తూ ఉండాలి. కొంచెం వాటర్ చేయికి అంటించుకుంటూ చేయాలి. ఈ రోజు ఒక ఉండ తింటే సరిపోతుంది దాదాపుగా. ఈ 2 తిన్నా నష్టమేం లేదు. ఈ సీజన్లో, రెయినీ సీజన్ తర్వాత వింటర్ సీజన్లో తప్పకుండా తినాలి వీటిని. రోజు మా ఇంట్లో దాదాపు ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఎముకలు పుష్టిగా ఉంటాయి. నువ్వులు బెల్లము తర్వాత ఈ పల్లీలు 3 చాలా ఎముకలకు మంచి పోషణను ఇస్తాయి. మళ్ళీ రక్త వృద్ధి కలిగిస్తాయి. బయట కొనుక్కున్న తిండి ఏముంటుంది అసలు? ఊకే వేపిన పదార్థాలు, ప్యాకెట్ ఫుడ్ తినడం వలన అనారోగ్యం చేకూరుతుంది తప్ప ఏం యూజ్ ఉండదు. పిల్లలకు చేసి పెట్టండి ఇట్లా. దీనివలన ఉపయోగాలు చెప్పండి. చక్కగా తింటారు పిల్లలు, ఇష్టంగా తింటారు. లెక్క కరెక్ట్ సరిపోయింది బెల్లం. యాక్చువల్గా మేము అందాజ కొద్ది వేస్తాం, కాకపోతే ఈ వీడియో కోసం అన్నీ జోకాము. వెయిట్ జోకితే పల్లీలు నువ్వులు ఈక్వల్గా 300 గ్రామ్స్ ఉన్నాయి. బెల్లం ఏమో 400 గ్రామ్స్ వచ్చింది. కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఆరితే అన్నీ ఇంకా గట్టిగా అయిపోతాయి. ఆరిన తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టుకోవాలి. స్టీల్ డబ్బాలైనా బాగానే ఉంటాయి. గాలి చొరబడకుండా చూడాలి. గాలి చొరబడితే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా అయిపోతాయి తొందరగా. ఈ సీజన్ అలాంటిది కాబట్టి, ఎండాకాలం అయితే ఏం కావు, కాకపోతే ఈ సీజన్లో మెత్తబడిపోతాయి. కాబట్టి గాలి చొరబడకుండా కొంచెం గట్టిగా మూత ఉండేటట్టు చూసుకోవాలి. వర్షాకాలంలో ఇవి తినడం వలన ఇట్లా దగ్గులాంటివి రావు. కఫం తయారు కాదు గొంతులో. కఫం తయారు అయ్యి దగ్గు రావడము, జలుబు చేయడము ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది. మన పూర్వీకులు అందించిన ఆరోగ్యకరమైన ఫుడ్.
ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఎంత బాగున్నాయి వీటిని చూస్తే. ఇంత తొందరగా అసలు ఎంతో ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయి. హాఫ్ అన్ అవర్లో అంటే మేము ఫస్ట్ నిన్ననే ఈ పల్లీలు నువ్వులు వేపి పెట్టుకొని ఫ్రెష్ చేసి పెట్టుకున్నాము. ఈరోజు జస్ట్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది. ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, బీపీ, షుగర్ అందరూ ప్రతి ఒక్కరు తినచ్చు. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పిల్లలకు మంచిగా రక్త వృద్ధి కలుగుతుంది. తర్వాత కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ పెరుగుతుంది. అన్నింటికి కూడా మంచిది. మనందరం ప్రతి ఒక్కరు కూడా తిని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చూడండి, మీరు కూడా చేసుకొని చక్కగా తిని ఎలా ఉందో మాకు ఫీడ్బ్యాక్ పెట్టండి. లైక్ పెట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.